హలో వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 ఎలా ఉంటుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎంత కలెక్షన్లు వస్తాయో అని వెయిట్ చేసిన టీమ్ కి వారం తిరగకుండానే అక్షరాల 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో తన సత్తా చూపించింది. మరి ఈ కలెక్షన్ల జోరు ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది? పుష్ప 2 కి బ్రేక్ వేసే ఛాన్స్ ఎవరికుంది? పుష్ప 2 వైల్డ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. ఇలా అలా కాదు, ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టే వరకు ఊరుకునేలా లేడు పుష్పరాజ్. ప్రీమియర్ల దగ్గర నుంచి మొదలై 10 రోజులవుతున్న పుష్ప కలెక్షన్లు స్పీడ్ తగ్గనే లేదు. రోజు రోజుకి పుష్పరాజ్ ర్యాంపేజ్ థియేటర్స్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. పుష్ప 2 ఇప్పటికే ఫాస్ట్ గా 1000 కోట్ల మార్క్ దాటిన తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. 1000 కోట్లే కాదు, మరో 1000 కోట్లకు రీచ్ అయ్యే వరకు తగ్గనంటోంది పుష్ప 2. రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప 2 కి ఇప్పుడప్పుడే బ్రేక్ పడేలా లేదు. ఎందుకంటే పుష్ప 2 కి అసలు అడ్డొచ్చే సినిమానే లేదు. జనవరి సంక్రాంతి రిలీజ్ వరకు ఏ పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఇప్పుడప్పుడే పుష్ప 2 కలెక్షన్స్ స్లో డౌన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం ఒక్క యావరేజ్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. వచ్చే వారం కూడా చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తప్ప పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి రావడం లేదు. నెక్స్ట్ వీక్ థియేటర్స్ లోకి 5 సినిమాలు రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేష్ బచ్చలమల్లి, సారంగపాణి జాతకం, ఎర్రచీర, యుఐ విడుదల పార్ట్ 2 ఇలా అన్ని చిన్న సినిమాలే. ఇవేం పుష్ప సినిమా కలెక్షన్లని ఎఫెక్ట్ చేసే సినిమాలు కావు. సరే, ఆ నెక్స్ట్ వీక్ క్రిస్మస్ టైంలో అయినా పుష్ప 2 కలెక్షన్లకు బ్రేక్ వేసే సినిమాలు రిలీజ్ అవుతాయా అంటే అది కూడా లేదు. ఇప్పటి వరకు క్రిస్మస్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన రాబిన్ హుడ్ రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలోనే ఉంది. క్రిస్మస్ సీజన్ లో రాబిన్ హుడ్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మరో సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిషోర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా కూడా పుష్ప కలెక్షన్లకు బ్రేక్ వేసే సత్తా ఉన్న సినిమా కాదు. ఇలా పెద్ద సినిమాలేం లేకపోవడంతో పుష్ప 2 కలెక్షన్లు తగ్గే ఛాన్సే లేదంటున్నారు ఫ్యాన్స్. అదీ కాక మరో వారం నుంచి క్రిస్మస్ హాలిడేస్ కావడంతో పుష్ప 2 కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. మరి ఇప్పటికే 1000 కోట్లు దాటిన పుష్ప 2 సంక్రాంతి వరకు పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఇంకెన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. గేమ్ చేంజర్ గేమ్ మొదలు పెట్టేశాడు. మరో 3 వారాల్లో థియేటర్లోకి వస్తున్న గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసేశాడు. ఇప్పటికే ఓవర్సీస్ లో ఓ రేంజ్ హైప్ తో ప్రీ సేల్స్ స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ అన్ని రికార్డులు బద్దలు కొడతానంటున్నాడు. మరి గేమ్ చేంజర్ కి ఓవర్సీస్ లో ఉన్న హైప్ క్రేజ్ తో చరణ్ అనుకున్నది సాధిస్తాడా? రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ టైం దగ్గర పట్టడంతో ఫారెన్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే యూకేలో మంచి స్టార్ట్ తో మొదలైన బుకింగ్స్ స్పీడ్ అందుకున్నాయి. ఓవర్సీస్ లో శంకర్ చరణ్ కాంబినేషన్ కి మంచి హైప్ ఉంది. యూకేతో పాటు అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ ఇప్పటి నుంచే రికార్డులని సెట్ చేసే పనిలో బిజీగా ఉంది. గేమ్ చేంజర్ కి ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ ఫుల్ హైప్ ఉంది. ఇప్పటికే ఈ నెల 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో ప్లాన్ చేసింది టీం. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా సుకుమార్ రాబోతున్నారు. ఇప్పటికే ఈవెంట్ మీద, సినిమా మీద విపరీతంగా బజ్ క్రియేట్ అయింది. ఈ ఈవెంట్ కి సంబంధించి కొన్ని గంటల్లోపే ఎంట్రీస్ కూడా బుక్ అయిపోయాయి. వీటికి తోడు చరణ్ ఫ్యాన్స్ అయితే స్కై డ్రైవింగ్ వీడియోతో ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. ఈ రేంజ్ బజ్ తో ఇప్పటి వరకు ఉన్న ప్రీ సేల్స్ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తోంది గేమ్ చేంజర్. అమెరికా ఈవెంట్ తో గేమ్ చేంజర్ ప్రమోషన్లు స్పీడ్ అందుకోబోతున్నాయి. లక్నోలో ఆల్రెడీ నార్త్ ప్రమోషన్లు మొదలుపెట్టిన గేమ్ చేంజర్ ఫుల్ ఫ్లెడ్జ్ లో ప్రమోషన్స్ కి దిగుతోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ వేసిన అప్పన్న క్యారెక్టర్ గురించి శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేశారు. గేమ్ చేంజర్ లో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. కాలేజ్ బాయ్, పల్లెటూరి క్యారెక్టర్ తో పాటు కలెక్టర్ గా మరో క్లాసీ రోల్ ప్లే చేస్తున్నారు చరణ్. ఈ క్యారెక్టర్స్ కి తగినట్టు 3 డిఫరెంట్ లుక్స్ లో మేక్ ఓవర్ అయ్యారు రామ్ చరణ్. గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న శంకర్ ఏ మాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ అని అంతే లావిష్ గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నానా హైరాణా సాంగ్ కోసమే ఏకంగా 10 కోట్ల బడ్జెట్ పెట్టారంటే విజువల్ గ్రాండియర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా లవ్, యాక్షన్, ఎమోషన్స్ తో కలిపి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి గేమ్ చేంజర్ జనవరి 10న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. బాలకృష్ణ మరోసారి మాస్ అవతార్ చూపించడానికి రెడీ అయ్యారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న ఆడియన్స్ కి ఏమాత్రం బోర్ కొట్టకుండా జాగ్రత్త పడుతున్న బాలయ్య ఈసారి కూడా అదే స్టైల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అందుకే ఈసారి బాలయ్య తన సినిమాని ఇండియాలోనే కాక అమెరికాలో కూడా ప్రమోట్ చేయబోతున్నాడు. మరి ఈవెంట్ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అదరగొడుతున్నాడు.
రిలీజ్ ఇంకా నెల రోజుల టైం ఉన్నా సరే ఇప్పటి నుంచే వరుసగా అప్డేట్స్ ఇస్తోంది టీం. ప్రోమో రిలీజ్ చేసి ఇంట్రో సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం ఫుల్ సాంగ్ తో బాలయ్య క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ఇస్తోంది. ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అయ్యే లెవెల్స్ లో వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ క్యారెక్టర్ లో డాకు మహారాజ్ గా కనిపించబోతున్నారు బాలయ్య. ఈ రేంజ్ లో బాలయ్యని ఎలివేట్ చేస్తున్నారు సినిమాలో. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్స్ ని చూపిస్తోంది. పవర్ఫుల్ గా అట్ ది సేమ్ టైం అంతే ఫియర్స్ఫుల్ గా కనిపిస్తున్నారు బాలయ్య. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలుచుకునే ఫ్యాన్స్ ఎలాంటి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో డాకు మహారాజ్ లో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు బాలకృష్ణ. బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేస్తోంది టీం. ఇప్పటికే డిజిటల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీం జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఫస్ట్ టైం తన సినిమా ఈవెంట్ ని అమెరికాలో అరేంజ్ చేయడంతో ఓవర్సీస్ ఫ్యాన్స్ ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా వరుసగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసే అప్డేట్స్ తో ప్రమోషన్స్ తో సినిమా మీద హైప్ ఫుల్ గా పెంచేస్తున్నారు బాలకృష్ణ. కెరీర్ అయిపోయింది, ఇక హీరోయిన్ గా సినిమాలు కష్టమని ఫిక్స్ అయిపోయిన టైంలో పొన్నియిన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. ఆ ఒక్క హిట్ తో వరుస పెట్టి సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళంలో ఏ హీరోయిన్ కి లేనన్ని అవకాశాలతో త్రిష ఎన్ని సినిమాలు చేస్తోందో తెలుసా? కమర్షియల్ హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో వచ్చిన ఒక్క హిట్ తో మళ్లీ టాప్ లిస్ట్ లోకి వచ్చేసింది త్రిష. ఏదో చిన్నా చితకా సినిమాలు కాదు, సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు, మెగాస్టార్లతో సినిమా ఛాన్సులు దక్కించుకుని ఏకంగా 7 సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా సూర్య 45వ సినిమాలో జాయిన్ అయ్యి మరోసారి తన క్రేజ్ కంటిన్యూ చేస్తుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష లాంగ్ గ్యాప్ తర్వాత సూర్యతో సినిమా చేస్తుంది. త్రిష తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఏదో ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కాదు, స్టార్ హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తుంది త్రిష. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ తర్వాత విజయ్ తో 2 సినిమాలు చేసిన త్రిష ప్రస్తుతం అజిత్ తో 2 సినిమాలు చేస్తుంది. మైత్రి మూవీస్ తో తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు విడాయిముర్చి మూవీలో కూడా త్రిషానే హీరోయిన్ గా వర్క్ చేస్తుంది. హీరోయిన్ గా తనను లైమ్ లైట్ లోకి తెచ్చిన మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా ఛాన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో కమల్ తో నటిస్తుంది త్రిష. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా బిజీ అయిపోయింది త్రిష. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వాంబర సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా నటిస్తుంది త్రిష. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో 18 ఏళ్ల క్రితం స్టాలిన్ మూవీ వచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉండడంతో విశ్వాంబరాలో ఈ పేరు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా 2 పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది త్రిష. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో రామ్ మూవీతో పాటు టోవినో థామస్ తో ఐడెంటిటీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తుంది. ఇలా వరుసగా సౌత్ మొత్తం కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ డ్రివెన్ మూవీ చేస్తూ 7 ప్రాజెక్ట్స్ టాప్ లో ఉంది త్రిష. ఎవరి మాట వినేదే లేదంటున్న బచ్చలమల్లి, అన్నదమ్ములతో అదిరే ఆఫర్ దక్కించుకున్న శ్రీలీల, రానాని విష్ చేసిన సమంత, సాంగ్ రిలీజ్ చేసిన బేబీ జాన్, హాలీవుడ్ యాక్టర్స్ తో జాయిన్ అవుతున్న మంచు విష్ణు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నరేష్, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు నాని. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతుంది. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్న శ్రీలీల అక్కినేని అన్నదమ్ములతో సినిమా ఆఫర్లు కొట్టేసింది. నాగ చైతన్య, కార్తీక్ దండు సినిమాతో పాటు అఖిల్ చేయబోతున్న సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోందని తెలుస్తోంది. ఈ శనివారం రానా బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పారు టాలీవుడ్ సెలబ్రిటీలు. సమంత మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో అట్లీ ప్రొడ్యూసర్ గా కలిసి డైరెక్ట్ చేస్తున్న బేబీ జాన్ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ చేసింది టీం. మంచు విష్ణు హాలీవుడ్ స్టార్ హీరో విలన్ స్మిత్ తో జాయిన్ అవుతున్నారు. తరంగ వెంచర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా హాలీవుడ్ లో $50 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విష్ణు కన్నప్ప సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 20న రిలీజ్ అవుతున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు సంబంధించి అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఆల్ ఓవర్ వరల్డ్ స్పీడ్ అందుకుంటున్నాయి. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.